ఒక పెద్ద రోలర్ కోస్టర్ ఎక్కి ఆహ్ అది వేగంగా పైకి కిందకి గింగిరాలు తిరుగుతూ వెళ్తున్నప్పుడు మీ చేతికి ఒక పేపర్ పెన్ ఇచ్చి కష్టమైన లెక్కలు చేయమంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. హ్మ్. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అరచేతుల్లో చెమటలు పడతాయి. భయంతో చేతులు వణుకుతాయి. అసలు బుర్ర ఆలోచించడం మానేస్తుంది గదా! ఖచ్చితంగా ఆలోచించలేం, బ్లాంక్ అయిపోతాం మనం. అదే మరి. మన ముందున్న ఈ ఎనాలిసిస్ అంతా చెబుతున్నా ఒకే ఒక్క పచ్చి నిజం ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. బయట వాళ్ళకది కేవలం చార్ట్లు, క్యాండిల్ స్టిక్స్ మాత్రమే. కానేంటంటే ఇన్ని మ్యాజిక్ ఇండికేటర్స్ ఉన్నా కూడా ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ 9 గోల్డెన్ రూల్స్ని చూస్తే అసలైన యుద్ధం మార్కెట్తో కాదు, మన మైండ్తోనే అని స్పష్టమవుతుంది. అవునండి, మీరు చెప్పిన ఆ రోలర్ కోస్టర్ ఎనాలజీ చాలా యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మార్కెట్ మొదలవక ముందు ప్రతి ట్రేడర్ చాలా లాజికల్గా, అనాలిటికల్గా ఆలోచిస్తాడు. ఏ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని క్లియర్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ప్లాన్ అయితే పేపర్ మీద పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఒక్కసారి ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాక ఆ స్క్రీన్ మీద పచ్చ రంగులో లాభం లేదా ఎర్ర రంగులో నష్టం కదులుతూ ఉంటే చాలు, ఆ లాజికల్ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఎమోషనల్ బ్రెయిన్ టేక్ ఓవర్ చేస్తుంది. అంటే ఆశ, భయం, కోపం లాంటివన్నమాట. ఇవి డ్రైవింగ్ సీట్లోకి వచ్చేస్తాయి. సో ఇంట్రాడే ట్రేడింగ్లో లాభాలు తీయడం కంటే ఈ ఎమోషనల్ హైజాక్కి గురికాకుండా ఉండటమే అసలైన సవాలు అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. అంటే ఆ రోలర్ కోస్టర్ మీద కూర్చున్నప్పుడు కూడా ఏమాత్రం చలించకుండా ఉండాలంటే అసలు ఎలాంటి మైండ్ సెట్తో మనం ఈ మార్కెట్ని అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే స్క్రీన్ మీద మన కష్టార్జితం కరిగిపోతూ ఉంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు కదా. అసలు ఈజీ కాదు. ఇక్కడ ఇంట్రాడే ట్రేడర్లు ఒక రోబోట్ మైండ్ సెట్ని అలవర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. రోబోట్కి ఫీలింగ్స్ ఉండవు, దానికి భయం తెలియదు, ఆశ అంతకంటే ఉండదు కదా. అవును, దానికి ప్రోగ్రామింగ్ మాత్రమే తెలుసు. ఎగ్జాక్ట్లీ. దానికిచ్చిన కమాండ్ ప్రకారం, ఫీడ్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం అది కేవలం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. ఒక ట్రేడర్ కూడా మార్కెట్ ఓపెన్ అవ్వగానే తన ఎమోషన్స్ని పూర్తిగా డిస్కనెక్ట్ చేయాలి. ఒక సిస్టమ్ని నమ్మి ట్రేడ్ తీసుకున్నాక అక్కడ ఎమోషన్స్కి, హోప్కి అస్సలు తావులేదు. పరిస్థితులు మారతాయేమో, ట్రెండ్ రివర్స్ అవుతుందేమో అని ఎదురుచూడటం అంటే రోబోట్ మైండ్ సెట్ నుండి బయటకొచ్చేసినట్లే. ఒక్క నిమిషం, వినడానికి ఇది చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం కంప్యూటర్లం కాదు, రక్తమాంసాలున్న మనుషులం. కళ్ల ముందు డబ్బులు పోతుంటే రోబోట్లాగా ఎలా ఉంటాం? బహుశా ఈ రోబోట్లాగా మారాలనే బలవంతపు ప్రయత్నం వల్లే ట్రేడర్లు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారేమో కదా. చాలా మంచి పాయింట్లు లేవనెత్తారు. మనం మనుషులం కాబట్టే ఇంట్రాడే ట్రేడింగ్ అందరికీ సూట్ అవ్వదు అని చెప్తారు. ఇది మన సహజమైన మానవ ప్రవృత్తికి పూర్తిగా ఈదడం లాంటిది. కానీ ఈ రోబోట్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చంటే మనం తీసుకునే ప్రాక్టికల్ నిర్ణయాల ద్వారా. అంటే ట్రేడ్కి ముందు తీసుకునే నిర్ణయాలా? అవును. ఉదాహరణకు మనమిక్కడ డిస్కస్ చేస్తున్న రూల్ 1 చూడండి. ట్రేడ్ తీసుకునే ముందే ఎంచుకునే స్టాక్ మీద మనకు స్పష్టత ఉండాలి. హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేయాలి అనే బేసిక్ క్రమశిక్షణ ఇక్కడే వస్తుంది. హై లిక్విడిటీ అంటే ఎప్పుడూ ట్రేడింగ్ యాక్టివ్గా జరిగే స్టాక్స్, రైట్? అవును. ఎందుకంటే మూమెంట్ ఉన్న స్టాక్స్ని కాకుండా ఎప్పుడో ఒకసారి కదిలే ఇన్లిక్విడ్ స్టాక్స్ని ఎంచుకుంటే మనం ట్రేడ్ కట్ చేయాలనుకున్నప్పుడు సరైన ధరకు కొనడానికి ఎవరూ ఉండరు. అప్పుడు ఆ బై ప్రైస్కి, సెల్ ప్రైస్కి మధ్య ఉన్న గ్యాప్ చూసి బ్రెయిన్ ఆటోమేటిక్గా పానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనమనుకున్న లాజిక్ అంతా అక్కడే కొలాప్స్ అవుతుంది. ఓహో, అంటే అక్కడ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం కాదు, అసలు ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వకుండా ముందే సేఫ్ స్టాక్ ఎంచుకోవాలన్నమాట. సరే, హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని ఎంచుకున్నామనుకుందాం. ఎటు చూసినా మంచి వాల్యూమ్ ఉంది. కానీ అసలు సమస్య ఎక్కడే మొదలవుతుంది? స్క్రీన్ మీద ఒక అద్భుతమైన బ్రేకౌట్ కనిపించగానే, లేదా ఏదో పాజిటివ్ న్యూస్ రాగానే ఎక్సైట్మెంట్లో ట్రేడర్లు తమ క్యాపిటల్ అంతా ఒకే ట్రేడ్లో పెట్టేస్తుంటారు కదా. ఇదే ఛాన్స్, ఇక్కడే 6 కొట్టేయాలి అనే ఫీలింగ్. దీని వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి? దాన్ని సైకాలజీలో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అదే ఫోమో. ఒక గొప్ప అవకాశం చేజారిపోతోందేమో అన్న భయం. ఇక్కడే మనం రూల్ 2కి వస్తాం, పొజిషన్ సైజింగ్ గురించి. అంటే క్వాంటిటీ ఎంత ఉండాలి అనే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. క్వాంటిటీ అనేది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే ఒక థర్మోస్టాట్ లాంటిది. థర్మోస్టాట్ అంటే టెంపరేచర్ పెరగకుండా చూసేది కదా. అవును. ఒకేసారి భారీ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మార్కెట్లో వచ్చే చిన్న 10 పైసల మార్పు కూడా స్క్రీన్ మీద వేల రూపాయల నష్టంగా కనిపిస్తుంది. ఆ నష్టాన్ని చూసిన వెంటనే బ్రెయిన్లోని అమిగ్డలా దాని ఒక భౌతిక ముప్పుగా భావిస్తుంది. అబ్బా, అంటే మన మీద ఎవరో అటాక్ చేస్తున్నారేమో అన్నంత భయం కలుగుతుందా? ఖచ్చితంగా.
ఆ పానిక్లో వాస్తవానికి ఆ ట్రేడ్ సరైన దిశలోనే వెళ్తున్నా సరే ఆ భయాన్ని తట్టుకోలేక చాలామంది ఎగ్జిట్ బటన్ నొక్కేస్తారు. కానీ దీనికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కదా. మన అనాలిసిస్ మీద మనకు 100% కన్విక్షన్ ఉన్నప్పుడు మనకు దొరికిన ఆ ఖచ్చితమైన ట్రేడ్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి కదా. తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే రివార్డ్ కూడా తక్కువే ఉంటుంది. ఇదొక రకంగా ఆత్మరక్షణలో పడిపోయి అవకాశాన్ని వదిలేసుకోవడం కాదా? చాలామంది ఇలాగే అనుకుంటారు కానీ అది కన్విక్షన్ కాదు, ముసుగు వేసుకున్న అత్యాశ. ఇక్కడ మనం ఒక మెకానిజం అర్థం చేసుకోవాలి. మనం ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత దానివల్ల మన హార్ట్ బీట్ పెరుగుతోంది అన్నా ప్రతి సెకండ్ స్క్రీన్ వైపే ఆందోళనగా చూస్తున్నామన్నా దానర్థం మన క్యారింగ్ కెపాసిటీకి మించి క్వాంటిటీ తీసుకున్నామని. అంటే మన మైండ్ భరించగలిగే లిమిట్ దాటేశామని. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ని కోరుకుంటుంది. ఓవర్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఆ ట్రేడ్ లాభంలోకి వచ్చినా సరే మళ్లీ ఆ లాభం ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతుందో అన్న భయంతో టార్గెట్ రాకముందే చిన్న లాభానికి బయటకొచ్చేస్తారు. వావ్! ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఓవర్ క్వాంటిటీ వల్ల నష్టమొస్తే భరించలేరు, లాభమొస్తే పూర్తిగా తీసుకోలేరు. అంతేగా, అందుకే ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేయని చిన్న క్వాంటిటీతోనే ఎప్పుడూ ట్రేడ్ చేయాలి. ఇది చాలా క్రూషల్ రూల్. ఓకే, క్వాంటిటీ ఎక్కువైతే పానిక్ వస్తుంది, పానిక్లో ట్రేడ్ పాడు చేసుకుంటామన్నది స్పష్టమైంది. ఇప్పుడు ఆ పానిక్ని నివారించే సేఫ్టీ నెట్ గురించి చర్చిద్దాం. అదే రూల్ 3 డబుల్ ట్రేడ్ సిస్టమ్. అంటే మనం మాట్లాడుకునే స్టాప్ లాస్. ఒక ట్రేడర్కు స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం అనేది కారుకి బ్రేకులు లేకుండా హైవే మీద వెళ్లడం లాంటిదని అందరికీ తెలుసు. కానీ చాలామంది సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకుండా కేవలం వాళ్ళ మైండ్లోనే పెట్టుకుంటారు కదా, ఈ రేటుకి రాగానే నేనే మాన్యువల్గా కట్ చేస్తాను అని. దీనివల్ల నష్టమేంటి? మైండ్లో స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది మార్కెట్లో అతిపెద్ద భ్రమ. ఎందుకంటే స్టాక్ ధర మనం అనుకున్న పాయింట్కి రాగానే మన మనసు ఒక కొత్త కథ అల్లడం మొదలుపెడుతుంది. ఎలాంటి కథలు? ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇంకొంచెం ఆగుదాం అని అనుకోవడమా? అవును, ఇక్కడొక సపోర్ట్ ఉంది కదా, ₹1 ఆగుదాం, మళ్ళీ రివర్స్ అవుతుందిలే అని చెబుతోంది. ఈ హోపియం అనేది చాలా ప్రమాదకరమైన డ్రగ్. ఆ ₹1 కాస్త ₹10 నష్టంగా మారుతుంది. దీన్ని అడ్డుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, అదే ఈ డబుల్ ట్రేడ్ సిస్టమ్. అంటే ఎంట్రీ ఆర్డర్ వేసిన సెకండ్లోనే దాంతోపాటే సిస్టంలో స్టాప్ లాస్ ఆర్డర్ కూడా వేసేయాలి. ఆ నిర్ణయాన్ని ఇక ఎమోషన్స్కి వదిలిపెట్టకూడదు. ఇక్కడే నాకో పెద్ద అనుమానమొస్తోంది. మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్, ఇన్స్టిట్యూషన్స్ మన స్టాప్ లాస్ ఎక్కడుందో చూసి ఖచ్చితంగా అక్కడిదాకా వచ్చి దాన్ని హిట్ చేసి మళ్లీ మనమనుకున్న దిశలో పైకి తీసుకెళ్తారని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు కదా. దీన్నే స్టాప్ లాస్ హంటింగ్ అంటారు. అలాంటప్పుడు సిస్టంలో స్టాప్ లాస్ పెట్టడం వాళ్లకు అడ్డంగా దొరికిపోవడమే కదా. మైండ్లో పెట్టుకుంటే ఈ వోలటాలిటీ స్పైక్స్కి బలిగాకుండా ఉంటాం కదా. మీరు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇక్కడ 2 విషయాలున్నాయి. అవును, మార్కెట్లో వోలటాలిటీ స్పైక్స్ వస్తాయి. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యాకే స్టాక్ మన డైరెక్షన్లో వెళ్ళొచ్చు. అది ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కాదనను, కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే సిస్టంలో పెట్టకపోవడమేనా? కాదు, సిస్టంలో స్టాప్ లాస్ లేనప్పుడు ఏదైనా సడన్ నెగటివ్ న్యూస్ వల్ల మార్కెట్ సెకండ్ల వ్యవధిలో 100 పాయింట్లు పడిపోతే అప్పుడేంటి పరిస్థితి? బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటారు కదా, అలాంటివి జరిగినప్పుడు మైండ్ కట్ చేసేలోపే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. నిజమే, ఊహించనివి జరిగినప్పుడు మాన్యువల్గా ఏం చెయ్యలేం. రైట్. స్టాప్ లాస్ హంటింగ్ భయంతో సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకపోవడం అనేది ఎప్పుడో ఒకసారి ఛాతికి గీసుకుపోతుందని భయపడి అసలు సీజ్ బెల్టే పెట్టుకోను అని చెప్పడం లాంటిది. పెద్ద ప్రమాదనుందని కాపాడాలంటే సిస్టంలో స్టాప్ లాస్ ఉండాల్సిందే. ఫేర్ పాయింట్. సీట్ బెల్ట్ అనాలజీ సూపర్ అసలు. పెద్ద ప్రమాదాల ముందు చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ని భరించక తప్పదన్నమాట. సరే, ఒకవేళ మనం స్టాప్ లాస్ పెట్టలేదు, ట్రేడ్ మనకు వ్యతిరేకంగా వెళ్తోంది అనుకుందాం. ఇక్కడే చాలామందికి యావరేజింగ్ అనే ఆలోచన వస్తుంది. దీనికో అనాలజీ చెప్తాను. మనం కారులో వెళ్తున్నప్పుడు మనం తప్పుదారిలో వెళ్తున్నామని జీపీఎస్ అరుస్తున్నా సరే మన ఈగో అడ్డు వచ్చి అదే తప్పుదారిలో ఇంకా స్పీడ్ పెంచడం లాంటిది ఈ యావరేజింగ్. తప్పును ఒప్పుకోవడం ఇష్టం లేక దాన్ని ఎలాగైనా సరిదిద్దాలనే ఈగో ఇక్కడ పనిచేస్తోందని నాకనిపిస్తుంది. పర్ఫెక్ట్ అనాలజీ. ఇది రూల్ 6 అన్నమాట. సైకాలజీలో దీన్ని సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. ఇప్పటికే కొంత డబ్బు పోగొట్టుకున్నాం కాబట్టి ఆ డబ్బును ఎలాగైనా వెనక్కి తేవడానికి మరింత క్వాంటిటీ కొని యావరేజ్ ప్రైస్ తగ్గించుకోవాలని చూస్తారు. అంటే ₹10 లాస్ని కవర్ చేయడానికి ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. అవును.
కాని మార్కెట్ మన కళ్ల ముందు మనం తప్పు చేశామని స్పష్టంగా చెబుతోంది. దాన్ని అంగీకరించకుండా మునిగిపోతున్న పడవలోకి ఇంకా నీళ్లు పోయడం లాంటిది ఈ పని. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడూ తాము లాభాల్లో ఉన్నప్పుడు మాత్రమే క్వాంటిటీ పెంచుతారు. ఎందుకంటే వాళ్ల అనాలిసిస్ కరెక్ట్ అని మార్కెట్ ప్రూవ్ చేసింది కాబట్టి. ఓకే, లాభాల్లో ఉన్నప్పుడు పెంచడాన్ని పిరమిడింగ్ అంటారు కదా. కరెక్ట్, దీన్నే పిరమిడింగ్ అంటారు. కాని నష్టపోతున్న ట్రేడ్కి ఎప్పుడూ పైసలు యాడ్ చేయకూడదు. ఇది చాలా బేసిక్ రూల్. ఇది చాలా క్లియర్ అండి. ఇక మనం తీసుకున్న ట్రేడ్ మధ్యలో ఉన్నప్పుడు ఎదురయ్యే మరో అతిపెద్ద శత్రువు గురించి మాట్లాడాలి. అదే నాయిస్. రూల్ 7 ఏంటంటే బయట ప్రపంచం నుంచొచ్చే డిస్టర్బెన్స్ని కట్ చేయడం. ఒక అద్భుతమైన సెటప్ చూసి ట్రేడ్ తీసుకుంటాం, కాని వెంటనే టీవీ ఆన్ చేస్తే ఎవరో ఎక్స్పర్ట్ వచ్చి ఈ స్టాక్ ఈరోజు పడిపోతుంది అని చెప్తాడు. లేదా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మార్కెట్ ట్రెండ్ బాలేదురా అంటాడు. ఆ క్షణంలో మన బ్రెయిన్ ఎందుకంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఎందుకంటే ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మన బ్రెయిన్ అత్యంత వల్నరబుల్ స్టేట్లో ఉంటుంది. అది అనిశ్చితిలో ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ వాలిడేషన్ కోసం వెతుకుతుంది. అంటే ఎవరో ఒకరు మనం చేసింది కరెక్టే అని చెప్పాలని మన మనసు కోరుకుంటుంది. అదే కదా, మన అనాలిసిస్ కరెక్టే అని బయటవాళ్లెవరైనా చెబితే విందామని మనసు ఆరాటపడుతుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో వేరేవాళ్లు చెప్పే నెగటివ్ మాటలు వినగానే సెల్ఫ్ డౌట్ మొదలవుతుంది. మన సొంత కన్విక్షన్ మీద నమ్మకం సన్నగిల్లి సరైన ట్రేడ్ని కూడా భయంతో మధ్యలోనే క్లోజ్ చేసేస్తారు. అబ్బా, ఎంత సింపుల్గా నాశనం చేసుకుంటారు కదా సొంత ట్రేడ్ని. అవును, అందుకే లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ట్రేడర్ ఒక ఇన్ఫర్మేషన్ సైలోలో ఉండాలి. టీవీలు, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపులు అన్నీ మ్యూట్ చేయాలి. మన అనాలిసిస్, మన సిస్టమ్, మన స్టాప్ లాస్ అంతే. ఇంక దేనిమీద దృష్టి పెట్టకూడదు. చర్చిద్దాం. ఒకవేళ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయింది, లాభం వచ్చేసింది అనుకుందాం. ఇక్కడ రూల్ 4 ఏంటంటే ల్యాప్టాప్ మూసేసి వెళ్ళిపోవాలి. కానీ చాలామంది ఆ సంతోషంలో మళ్ళీ ఇంకో ట్రేడ్ కోసం ఎందుకు వెతుకుతారు? గేమ్ గెలిచినప్పుడు టేబుల్ వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకంత కష్టం వాళ్ళకి? ఇదంతా బ్రెయిన్లో జరిగే కెమికల్ గేమ్. టార్గెట్ రీచ్ అవ్వగానే మన బ్రెయిన్లో డోపమైన్ అనే రివార్డ్ కెమికల్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ కిక్ ఎంత పవర్ఫుల్ అంటే అది ఒక రకమైన మత్తునిస్తుంది. ఆ ఉత్సాహంలో మనకు మార్కెట్ మీద విపరీతమైన కంట్రోల్ ఉన్నట్లు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఓహో, అంటే నేను తోపును, నాకంతా అర్థమైపోయింది, మార్కెట్ నా గుప్పిట్లో ఉంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా వస్తుంది. ఆ మత్తులో తీసుకునే నెక్స్ట్ ట్రేడ్స్లో లాజిక్ ఉండదు. కేవలం ఇంకోసారి ఆ కిక్ కావాలనే ఆరాట మాత్రమే ఉంటుంది. చివరికేమవుతుంది? ఉదయం వచ్చిన లాభాన్ని తిరిగి మార్కెట్కే సమర్పించుకుని కొన్నిసార్లు క్యాపిటల్ కూడా పోగొట్టుకుంటారు. అంటే ఆ డోపమైన్ని కంట్రోల్ చేయలేక మనం మార్కెట్కి తిరిగి డబ్బులిచ్చేస్తామన్నమాట. మరి దానికి ఆపోజిట్ పరిస్థితి గురించి కూడా మాట్లాడాలి కదా. రూల్ 5. ఒకవేళ ఉదయం మొదటి 1-2 ట్రేడ్స్లోనే నష్టం వస్తే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడే కదా రివెంజ్ ట్రేడింగ్ మొదలయ్యేది. నా డబ్బులు నాకిచ్చేయ్ అని మార్కెట్తో కొట్లాడటం. అవును, ఇక్కడ డోపమైన్ కాదు, ఈగో హర్ట్ అవుతుంది. దాన్ని మనం వ్యక్తిగతంగా తీసుకుంటాం. కాని మార్కెట్కి ఎవరితోలో పగ ఉండదు కదా. ఒకరోజు మన స్ట్రాటజీ పనిచేయడం లేదంటే బహుశా ఆ రోజు మార్కెట్ ట్రెండ్ మన సిస్టమ్కి సింక్ అవడం లేదని అర్థం చేసుకోవాలి. యాక్సెప్ట్ చేయడం కష్టం కదా లాస్ని. కష్టమే, కాని దాన్ని వదిలేసి పోయిన డబ్బును ఆ క్షణమే రికవర్ చెయ్యాలనే పట్టుదలతో మళ్లీ మళ్లీ ట్రేడ్స్ చేస్తే మన ఇమోషనల్ బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోతుంది. ఉదయం కేవలం 2% ఉన్న నష్టం సాయంత్రానికి 10% అవుతుంది. మరి దీన్నెలా ఆపాలి? రోజుకి ఇంతకంటే ఎక్కువ నష్టపోకూడదు అనే ఒక మ్యాక్సిమం లాస్ లిమిట్ని సెట్ చేసుకోవాలి. అది హిట్ అవగానే సిస్టమ్ క్లోజ్ చేయడం అనేది ఒక ట్రేడర్ మెచ్యూరిటీకి, క్రమశిక్షణకి అసలైన గీటురాయ్. ఒకరోజు ఓటమిని అంగీకరించడం అంటే రేపటి యుద్ధానికి క్యాపిటల్ని దాచుకోవడమే కదా. రేపటి యుద్ధం అనగానే గుర్తొచ్చింది, అసలు ఏ రోజుకు ఆ రోజు మార్కెట్కి సంబంధం ఉండదు. రోజు ఒక కొత్త గేమ్ అనుకుంటారు చాలామంది. కానీ మనం విశ్లేషిస్తున్న ఈ రూల్ 8 ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. మార్కెట్కు మెమరీ ఉంటుంది. నిన్నటి నీడ ఈ రోజు మీద ఖచ్చితంగా పడుతుందని. ఇంట్రాడే అంటే జస్ట్ ఆ రోజు జరిగే కదలికలే కదా? అస్సలు కాదు. మార్కెట్లో ప్రైస్ యాక్షన్కి ఒక కంటిన్యూటీ ఉంటుంది. నిన్న ఏ పాయింట్ దగ్గర బయ్యర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అంటే సపోర్ట్ ఎక్కడుంది, అలాగే ఏ పాయింట్ దగ్గర సెల్లర్స్ డామినేట్ చేశారు అంటే రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది ఈరోజు ట్రేడింగ్కు అత్యంత కీలకమైన మ్యాప్ లాంటిది.
అంటే హిస్టరీ రిపీట్ అవుతుంది అంటారా? అంతే కదా, నిన్నటి కాంటెక్స్ట్ తెలియకుండా కేవలం ఈరోజు ఆ నిమిషం కదులుతున్న 5 నిమిషాల క్యాండిల్ని చూసి ట్రేడ్ చేయడం అనేది కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయడంతో సమానం. మార్కెట్ గతాన్ని ఎప్పుడు మర్చిపోదు, మనం కూడా మర్చిపోకూడదు. సో గతాన్ని చూస్తేనే భవిష్యత్తును అంచనా వేయగలం. హ్మ్. ఇవన్నీ ఒక ట్రేడర్ పాటించాల్సిన అత్యంత కఠినమైన సైకలాజికల్ రూల్స్ అని మనకర్థమైంది. కానీ ఇన్ని విషయాలు తెలిసినా లైవ్ మార్కెట్లోకి వెళ్ళగానే అన్ని గాల్లో కలిసిపోతాయి కదా. హ్మ్. అందుకే ఈ ఎనాలిసిస్లో ఒక అద్భుతమైన సలహా ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ 9. ఈ సూత్రాలన్నింటినీ ఒక డైరీలో రాసుకుని రోజూ ఉదయం మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఒక ప్రమాణంలాగా చదువుకోవాలి అని. కోర్టులో సాక్ష్యం చెప్పే ముందు ప్రమాణం చేసినట్లు. దీన్ని రోజూ చదవడం వల్ల నిజంగా అంత మార్పు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఇది కేవలం ఒక రిచువల్ కాదు, ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసే ఒక పవర్ఫుల్ పద్ధతి. మనం ఎన్ని బుక్స్ చదివినా ట్రేడింగ్ సమయంలో భయం, అత్యాశ లాంటి ఎమోషన్స్ వస్తే బుర్ర బ్లాక్ అయిపోతుంది. కానీ ఈ నిబంధనలను రోజూ గట్టిగా చదవడం వల్ల అవి ఒక మజిల్ మెమరీలాగా మారిపోతాయి. అంటే మనం ఆలోచించకుండానే యాక్షన్ తీసుకునేంతలా. అవునండి, మీరు తెలియకుండా ఒక తప్పు చేయబోతున్నప్పుడు, ఉదాహరణకు నష్టాల్లో యావరేజ్ చేయబోతున్నప్పుడు, ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ అలారం మోగిస్తుంది. మీ చేతులు ఆగిపోతాయి. ఆ ఒక్క క్షణం వచ్చే అవేర్నెస్ చాలు మీ క్యాపిటల్ని కాపాడుకోవడానికి. డిసిప్లిన్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది ప్రతిరోజు మనం చేసే ఒక ప్రాక్టీస్ కదా. అద్భుతం. ఈ మొత్తం డీప్ డైవ్ని ఒక్కసారి క్రోడీకరిస్తే, ఇంట్రాడే ట్రేడింగ్లో లాభాలు గడించడమనేది ఒక సీక్రెట్ స్ట్రాటజీ వెనక పరిగెట్టడం కాదు, మన క్యాపిటల్ను కాపాడుకోవడం, మన డిఫెన్స్ని స్ట్రాంగ్ చేసుకోవడం, ఎమోషనల్ హైజాక్కి గురి కాకుండా రోబోట్లాగా సిస్టమ్కి కట్టుబడి ఉండటం, తప్పు జరిగితే వెంటనే ఒప్పుకుని స్టాప్ లాస్తో బయటకు రావడం, అహంకారాన్ని పక్కన పెట్టి నష్టాల్లో యావరేజ్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కలిస్తేనే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ తయారవుతాడు. ఇక్కడ క్యాపిటల్ ఉంటేనే రేపు అనేది ఉంటుందన్నమాట. అంతే కదండి, ప్రాఫిట్ అనేది మనం రూల్స్ని ఎంత పక్కాగా పాటిస్తున్నాం, రిస్క్ని ఎంత బాగా మేనేజ్ చేస్తున్నామనే దానికి మార్కెట్ ఇచ్చే ఒక బై ప్రాడక్ట్ మాత్రమే. నష్టాన్ని ఎలా కట్ చేయాలో నేర్చుకుంటే లాభాలు వాటికవే వస్తాయి. అయితే ఇదంతా విన్నాక నాకొక ఆలోచనొస్తోంది. మనం చెప్పుకున్న ఈ మానసిక సూత్రాలు కేవలం స్టాక్ మార్కెట్కే పరిమితం కాదు కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. ఏ బంధంలో అయినా, ఏ వృత్తిలో అయినా ఎప్పుడూ ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం, ఇతరుల మాటలకు గుడ్డిగా ప్రభావితం కాకుండా మన కన్విక్షన్ని మనం నమ్ముకోవడం, పదే పదే ఒకే తప్పు చేస్తూ దాన్ని ఈగోతో సమర్థించుకోకపోవడం, ఇవన్నీ నిజ జీవితంలో మనం ఎదిగే క్రమంలో పాటించే ఎమోషనల్ డిసిప్లిన్కు అద్దం పడతాయి. అందుకే బహుశా ఒక మంచి ట్రేడర్ అవ్వడం అంటే కేవలం టెక్నికల్ చార్ట్స్ చదవడం కాదు, ముందుగా మనల్ని మనం చదువుకుని మన భావోద్వేగాలను జయించే ఒక మెచ్యూర్డ్ వ్యక్తిగా మారడమేనేమో. ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణతో కలుద్దాం.